హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు గెలిచారు, ఎవరు చివరి వరకు మిగిలారు, ఎవరు టికెట్ ఫినాల రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయి బయటికి వెళ్ళారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాము. నేను చెప్పబోయే ఈ అన్ని అంశాలు మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే జస్ట్ నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమానుయల్ అవుతాడా, వీళ్ళు ముగ్గురులో ఎవరైతారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ అయితే పెట్టండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఆ టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఇమానుయల్ కళ్యాణ్ పడాలా రీతు ఆడతారు. ఈ టాస్క్లో ఇమానుయల్ గెలిచి సంజన గారిని ఎంచుకుంటాడు. అంటే సంజన గారికి ఛాలెంజ్ చేస్తాడు. సో సంజన గారికి ఛాలెంజ్ చేయడం వల్ల సంజన ఇమానుయల్ ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో సంజన ఓడిపోతుంది. సంజన ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ భరణి, డెమాన్ పవన్, తనుజ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో తనుజ గెలిచి సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో ఆ టాస్క్ సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో తనుజ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేజ్ నుంచి తనుజ అవుట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డెమాను, కళ్యాణ్, సుమన్ వీళ్ళు ముగ్గురు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో డెమాన్ గెలుస్తాడు. డెమాన్ గెలిచి బర్నీని ఛాలెంజ్ చేస్తారు. సో బర్నీకి డెమాన్కి ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో డెమాన్ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయితే అవడం జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు ప్రోమోలో చూపించిన టాస్క్లో కలర్ టాస్క్. ఈ కలర్ టాస్క్లో కళ్యాణ్ పడాలా గెలుస్తాడు. ఇక్కడ కళ్యాణ్ పడాలా, బర్నీ, రీతు వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఈ ముగ్గురులో కళ్యాణ్ పడాలా గెలిచి కళ్యాణ్ పడాలా సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేస్తాడు. సో సుమన్ శెట్టి, కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేజ్ నుంచి సుమన్ శెట్టి కూడా అవుట్ అవుతాడు. దాని తర్వాత కళ్యాణ్ పడాలా, ఇమానుయల్, రీతు వీళ్ళు ముగ్గురు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో రీతు గెలిచి బర్నీని ఛాలెంజ్ చేస్తుంది. సో బర్నీ, రీతు చౌదరి వీళ్ళిద్దరు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో బర్నీ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఫస్ట్ సంజన అవుట్ అయింది, దాని తర్వాత తనుజ అవుట్ అయింది, దాని తర్వాత డెమాన్ అవుట్ అయ్యాడు, దాని తర్వాత సుమన్ అవుట్ అయ్యాడు, దాని తర్వాత బర్నీ అవుట్ అయ్యారు. సో టోటల్గా 5 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అంటే టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరిగింది. సంజన గారు ఇమానుయల్ చేతిలో తనుజ సుమన్ శెట్టి చేతిలో ఓడిపోయింది, డెమాన్ బర్నీ చేతిలో ఓడిపోయాడు, సుమన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయాడు. దాని తర్వాత భరణి మన రీతు చౌదరి ఓడి చేతిలో ఓడిపోవడం వల్ల మొత్తానికి 5 కంటెస్టెంట్లు టికెట్ ఫినాల రేజ్ నుంచి ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. సో మిగిలింది ఎవరు? ఓన్లీ 3 కంటెస్టెంట్లే. ఈ 3 కంటెస్టెంట్లు ఎవరు అంటే కళ్యాణ్ పడాలా, ఇమానుయల్, రీతు చౌదరి. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచారు, ఎవరు టికెట్ ఫినాల్లో విన్నర్ అయ్యారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే మనం ఇంతవరకు విన్నర్ ఎవరు అనేది అప్డేట్ రాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఇంకా టాస్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫైనల్ విన్నర్ అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు, మనకు అప్డేట్ అయితే రాలేదు. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో తనుజ, సంజన, రీతు చౌదరి, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్. సో ఈ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. అలాగే రీతు ఓటింగ్ అనేది 16%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 14%, డెమాన్ ఓటింగ్ అనేది 14%, అదేవిధంగా బర్నీ ఓటింగ్ కూడా 14% ఉంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఈ 5 కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఎందుకంటే తనుజ ఒకటి సేఫ్ జోన్లో ఉంది. రిమైనింగ్ కంటెస్టెంట్ల ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఓన్లీ 1 or 2% డిఫరెంట్ ఉంది. కాబట్టి ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నట్లు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఎందుకు డబుల్ ఎలిమినేషన్ ఉందంటే లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ వీక్ నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని బయటికి పంపించాలని చెప్పి బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ తర్వాత టాప్ 5 ఉంటారు కాబట్టి నో ఎలిమినేషన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా టాప్ 5 ప్లాన్ చేస్తామని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీ ఓట్ ఎవరికి ఇస్తున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమానుయల్ అవుతారా, వీళ్ళ ముగ్గురులో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లంటే. ఎందుకంటే
అది ఎలా బ్రో అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా లేడీ కంటెస్టెంట్ గెలిస్తే అంటే తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్లు, ఓటీటీ బిందు మాదే గెలిచింది, అది ఓటీటీ మాత్రమే. అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే కమెడియన్ గెలిచినట్లు. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తున్నానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.